కీర్తనుడి అయినటువంటి దావీదు మహారాజు కీర్తనలు 121 అధ్యాయంలో మొదటి వచనంలో ఈ విధంగా రాస్తున్నాడు. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయం కలుగునని అంటున్నాడు. కొండల తట్టు ఎందుకు కనులెత్తాలి? దావీదు గొర్రెలను కాచుకునేటప్పుడు, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, తన గొర్రెల మందలను విసన్నము చేస్తున్నటువంటి బలమైనటువంటి జంతువులు వేటాడుతున్నప్పుడు దావీదు తన దేవుడైనటువంటి యెహోవా మీద ఆనుకొని ఉన్నాడని ఈ యొక్క వాక్య భావన మనకు తెలియపరుస్తున్నది. కొండల తట్టున కనులెత్తుచున్నాను. ప్రభువు ఒక్కసారి మనము ఆయన గురించి చూసినట్లయితే, ప్రభువు అనేక మారులు అనేక సారులు తన భక్తులకు, తన యొక్క ప్రవక్తలకు ఈ కొండలపైనే ఆయన ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తున్నాము. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి ప్రయాణమై 3 నెలల తరువాత సముద్ర ప్రాంతానికి చేరినప్పుడు, ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చబడినటువంటి ప్రాంతములో ఒక కొండ ఉన్నది. ఆ కొండ పేరే సినాయి పర్వతము. ఆ సినాయి పర్వతము దగ్గరలో అంచు భాగములో ఇశ్రాయేలు గుడారములు వేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అక్కడ ఆ సినాయి పర్వతం మీద ప్రభువు ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తున్నాము మోషేకి. ఈ కొండకు ఇంకొక పేరు కూడా ఉన్నది, ఓరేబు కొండ అని. ఈ యొక్క సినాయి పర్వతము దేవుని పర్వతమని, ఈ సినాయి పర్వతము ప్రభువు యొక్క పర్వతమని వాక్యము ఘోషిస్తూ ఉన్నది. ఎందువలన అని మనం అనుకున్నట్లయితే, సినాయి పర్వతం మీద మోషేతో ప్రభువు 40 దినములు 40 రాత్రులు ఆయనతో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మోషే ఆ 40 దినములు గడిచిన తరువాత ఇశ్రాయేల్ ప్రజలకు ముందుకు వచ్చినప్పుడు ఆయన ముఖము ప్రకాశమైన వెలుగుతో ప్రసరించిందని చూస్తూ ఉన్నాము. అంతేకాదు, ప్రజలు ఆయన ముఖమును చూచుటకు భయము నొంది ఆయన దగ్గర నుండి పారిపోయినట్లుగా బైబిల్ చెప్పుచూ ఉన్నది. సీనాయి పర్వతం మీదనే మోషే యెహోవాతో మాట్లాడిన తరువాత 10 ఆజ్ఞలనని శాసనములను 2 పలకల మీద తయారు చేసి ప్రభువు మోషేకిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పర్వతము చాలా ఉన్నతమైనటువంటి పర్వతము అని, ఈ పర్వతము దేవుని యొక్క పర్వతం అని, ఈ పర్వతం మీదనే దేవుని యొక్క ఉనికి ఉన్నదని నేను మీకు చెప్పగలను. ఎందుకంటే ప్రవక్త అయినటువంటి మోషేతో మాట్లాడినటువంటి దేవుడు. అంతేకాదు, ఈ పర్వతం అంచున ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు ఈ పర్వతమును ముట్టవద్దని ప్రభువు చెప్పి ఉన్నాడు. ఆ ప్రభువు చెప్పినట్టు ప్రకారముగా ఆ పర్వతమును వారు ముట్టుటకు చాలా భయపడినట్లుగా చూస్తున్నాము. ఆ పర్వతంపై ప్రభు వచ్చినప్పుడు మేఘములతో కప్పబడినట్లుగాను, పొగతో కప్పబడినట్లుగాను మనం చూడవచ్చును. ప్రభు యొక్క ఉనికి, ప్రభు యొక్క ప్రసన్నత, ప్రభు యొక్క సన్నిధి ఈ పర్వతం మీద ఉన్నది. ఇది మొదటి కొండ. రెండవ కొండని మనం చూసినట్లయితే సియోను కొండ. ఈ సియోను కొండకు మరి ఒక పేరు ఉంది, హెర్మోను కొండ అని. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 48వ వచనంలో మనం చూసినట్లయితే ఇది తెలియబడుచూ ఉన్నది. ఈ కొండపైన ఔరానా అనేటువంటి రైతు కళ్ళము చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాము. ప్రభు కోపగ్రస్తుడై ఇశ్రాయేలులను నాశనం చేస్తున్నప్పుడు దావీదుకు ప్రవక్త చెప్పిన ప్రకారముగా ఈ కళ్ళమును, ఎద్దుని ఆయన 50 తులాల వెండితో కొని ప్రభువుకు అక్కడ బలి అర్పణ చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభువును శాంతిపరుచుటకు, ప్రభు యొక్క కోపమును చల్లార్చుటకు
అక్కడ దావీదు బలి అర్పణ అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. సియోను యెహోవా నివాస స్థలం అని చెప్పబడుచు ఉన్నది. సియోను పర్వతం పైన ప్రభు యొక్క దేవాలయం కట్టబడినట్లుగా మనం చూస్తున్నాము. ఇప్పుడు మనం యెరూషలేము పట్టణానికి వెళ్ళినట్లయితే ఈ కట్టడాలు అనేకం వచ్చుట వలన ఈ సొలొమోను యొక్క దేవాలయం కట్టిన కొండ ఆ పైన ఉన్నదని, ఈ కొండ పరిశుద్ధమైన కొండని మనం మీకు తెలియపరుస్తూ ఉన్నాను. లెబనాను పర్వతానికి ఇది దక్షిణ దిక్కులో ఉంటుందని, పాలిస్తానాకు ఉత్తర సరిహద్దని ఈ పర్వతము పేరుగాంచి ఉన్నది. ఈ పర్వతముపై ప్రభువు అనేక మారులు తన భక్తులకు ప్రత్యక్షమై తన యొక్క వర్తమానాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇది రెండవ కొండ. మూడవ కొండని మనం చూసినట్లయితే కార్మేలు కొండ. కార్మేలు అందమైన సౌందర్యమైన వనము అని అర్థము. కార్మేలు కొండ మనం చూసినట్లయితే తన ప్రభు యొక్క ప్రవక్త ఏలియా ఆయనకు ప్రత్యక్షమై బయల ప్రవక్తలను సంహరించినటువంటి కొండ. ఈ కొండపై ప్రభువు ఏలియా ఇచ్చినటువంటి బలి అర్పణను స్వీకరించినటువంటి కొండ, ఏలియాకు ప్రత్యక్షమైనటువంటి కొండ. ఈ కొండ అందమైన కొండ. ఈ కొండపై ప్రవక్తతో మాట్లాడి బయల ప్రవక్తలను 450 మందిని ఒక్కడే సంహరించినట్లుగా చూస్తున్నాము. ఇది మూడవ కొండ. నాలుగవ కొండని చూద్దాము, ఒలీవల కొండ. దీనికి ఒలీవల కొండ అనే నామకరణం ఎలా వచ్చిందంటే, ఈ కొండపై అనేకమైనటువంటి ఒలీవ చెట్లు ఉండటం వలన ఈ కొండకు ఒలీవ కొండని పేరు వచ్చినది. ఈ ఒలీవ కొండ బేతనీ ప్రాంతానికి దగ్గరలో ఉన్నదని, ఈ బేతనీ ప్రాంతానికి వెళ్ళటానికి ప్రభువు అనేక మారులు ఈ కొండ ఎక్కి దిగినట్లుగా మనం చూస్తున్నాము. ప్రభువు ఈ కొండపై అనేక మారులు దేవునికి ప్రార్థించినట్లుగా చూస్తున్నాము. ఈ కొండపై ప్రభువు గెత్సేమని వనములో మోకరించి తన చెమటను రక్తంగా మార్చేంత వరకు ప్రభువుని ప్రాధేయపడినట్లుగా మనం చూస్తున్నాము. ఈ కొండ శిఖరము యెరూషలేము దేవాలయము కంటే ఎత్తైన శిఖరమని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ కొండ మీదే ప్రభువు యేసుక్రీస్తు అహరోనుడై ఆకాశంలోనికి ఎత్తబడినట్లుగా ఈ దైవవాక్యము బోధిస్తూ ఉన్నది. తరువాత కొండ మనం చూసినట్లయితే గిలాదు కొండ. గిలాదు కొండ ఈ ప్రాంతము నుండి అనేకమైనటువంటి ప్రవక్తలు, అనేకమైనటువంటి భక్తులు, న్యాయాధిపతులు వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. ఈ కొండపైన గుగ్గిళ్ళము అంటే ఔషధానికి సంబంధించినటువంటి వనమూలికలు దొరుకుతున్నాయని ఆది కాండములో తెలియపరచు ఉన్నాము. ఇది సుగంధ ద్రవ్యములకు, పరిమళ తైలాలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతము. ఈ ప్రాంతము నుండి గిలాదు, యెఫ్తా, దెబోరా, బరాకు అనేటువంటి మహా ఘటికులు ఈ ప్రాంతం నుండి వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. ఈ గిలాదు కొండ ప్రభు యొక్క కొండని చెప్పవచ్చు. ఎందుకంటే యెఫ్తాను పిలువబడినటువంటి ప్రాంతము. యెఫ్తా ఒక వేషకుమారుడై ఉన్నప్పటికీ యెఫ్తా తన యొక్క తల్లిదండ్రులతో, తన యొక్క తండ్రి చేత, తన యొక్క అన్నదమ్ముల చేత వెలివేయబడినప్పటికీ ప్రభువు యెఫ్తాను ప్రేమించి ఆయనను న్యాయాధిపతిగా నియమించి శత్రు సైన్యములను జయించుటకు నియమించినటువంటి యెఫ్తా దేవుని చేత అభిషేకము పొందినటువంటి బిడ్డ. ఈ ప్రాంతము, ఈ కొండ దేవుని కొండని మీకు నేను ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తరువాతది 6వ కొండ షేయేరు కొండ. ఇది ఎర్ర సముద్రానికి దక్షిణ భాగములో ఉన్నది. ఇది ఏదోమీయులుకి ఇది ముఖ్యమైనటువంటి పట్టణము. ఈ యొక్క కొండ పంక్తి దాదాపు 18 మైళ్ళకు విస్తరించి ఉన్నదని చెప్పవచ్చు. ఇది అంత ఎత్తైనటువంటి ప్రాంతము కాదు. అయినా కానీ
ప్రభువు షేయేరు మొదలుకొని సియోను పర్వతం వరకు తన యొక్క ఉనికిని చాటి ఉన్నాడని నేను మీకు చెప్తున్నాను. ఈ షేయేరు కొండ ప్రభువు కొండ. ఇది 6వ కొండ. 7వ కొండ ఓరు కొండ. ఇది అహరోను పాతి పెట్టబడినటువంటి కొండ. అహరోనుకి ప్రభువు ప్రత్యక్షమైనటువంటి కొండ. ఈ కొండ కూడా దేవుని కొండని చెప్పవచ్చు. ఎందుకంటే దేవుడు తన ప్రవక్త అయినటువంటి అహరోనుకు ప్రత్యక్షమైనటువంటి కొండ. అక్కడే దైవ ప్రవక్త అయినటువంటి అహరోనును సమాధి చేయబడినటువంటి కొండని మీకు విన్నవించుచున్నాను. ఈ 7 కొండలపైన ఉన్నవాడు నా దేవుడు. నా దేవుడు 7 కొండలపై ఉన్నాడని నేను చెప్పడానికి ఎటువంటి అనుమానము లేదు. ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేవునికి 7 కొండలు లేవు. ఒక్క ఈ యొక్క యెహోవా దేవునికి మాత్రమే 7 కొండలు ఉన్నవని నేను చెప్తున్నాను. అంతేకాదు, ఏ దేవునికి 7 కొండలు లేవు, కానీ 2 కొండలు మాత్రమే ఉన్నవి. తక్కిన 5 కొండలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి యొక్క ఆధీనములో ఉన్నవి. ఈ యెహోవా దేవునికి మాత్రమే 7 కొండలు ఉన్నాయని, ఆ 7 కొండలపైన తన భక్తులకు ప్రత్యక్షమై ఆయన ప్రసన్నతతో వారు దీవెనలను చేకూర్చుకొని బలిష్టమైనటువంటి జంతువులను సంహరించినటువంటి దావీదుకు, మహా సైన్యాన్ని నడిపించినటువంటి మోషేకు, ప్రవక్త అయినటువంటి ఏలియాకు, యాజకుడైనటువంటి అహరోనుకు, అలాగే న్యాయాధిపతి అయినటువంటి యెఫ్తాకు, ఈ విధంగా అనేకమైనటువంటి వారికి కొండలపై ప్రత్యక్షమైనటువంటి ఆ దేవుడు ఆ సియోను కొండపై సొలొమోను కట్టించినటువంటి దేవాలయములో నివాసిగా ఉంటున్నాడని కీర్తనీయుడు అనేక మార్లు తన గ్రంథములో వ్రాస్తూ ఉన్నాడు. 7 కొండలపైన వాడు నా దేవుడు. ఆ దేవుడే నిన్ను నన్ను సృష్టించినటువంటి సర్వాధికారి. అందుకే ప్రవక్త అయినటువంటి దావీదు రాస్తున్నాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయము కలుగునని ఆయన స్పష్టంగా వ్రాస్తూ ఉన్నాడు. ఎందువలనంటే ఆ కొండలపై ఆ ప్రభువు వారికి ప్రత్యక్షమైనట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. యెహోవా ఎక్కువగా ప్రేమిస్తున్నటువంటి యెరూషలేము పట్టణము కూడా 7 కొండలపై నిర్మించబడిందని విషయాన్ని మనం మర్చిపోకూడదు. నేను నా యొక్క ముందు ప్రసంగములో మీకు వివరించాను. ఈయన మహా గొప్ప దేవుడని మీకు వివరించాను. ఈ దేవుడే అనేక మారులు కొండలపై తన భక్తులకు ప్రసన్నతను చూపించినట్లుగా మనం చూస్తున్నాము. దావీదు మహారాజు తను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క సహాయముతో క్రూర మృగములను వధించి బాలునిగా ఉన్నటువంటి ఆ యొక్క దావీదుని తన రాజ్యానికి రారాజుగా నియమించినట్లుగా మనం చూస్తున్నాము. ఆ రారాజు అయినటువంటి ఆ దావీదు వంశములో నుంచి వచ్చిన వాడే క్రీస్తు. ఆ క్రీస్తే ఈ 7 కొండలపై ఉన్నటువంటి దేవుడు. ఆ దేవుడే నిన్ను నన్ను రక్షించుటకు మానవ రూపములో ఈ లోకమునకు వచ్చినటువంటి మహనీయుడు. అందుకే వేదాలు చాలా స్పష్టంగా వివరిస్తూ ఉన్నాయి. భగవద్గీత కూడా వివరిస్తూ ఉన్నది, పురాణాలు వివరిస్తూ ఉన్నవి, ఖురాను వివరిస్తూ ఉన్నది ఈ యొక్క దేవాతి దేవుని గురించి. ఈ దేవుడు ఈ కొండలపై ఉన్నాడని, ఈ కొండలు ఆయన సృష్టి అని మనం మర్చిపోకూడదు. కొండలపై పశువులు వెండి బంగారములు నావే అంటున్నాడు.
సర్వాధికారి అయినటువంటి ఈ ప్రభువును మనము విశ్వాసముతో ఆయనను ఆరాధించాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయాన్ని మీకు ప్రాముఖ్యంగా చెప్తూ ఉన్నాను. నిత్యుడు, సత్యమైనటువంటి వాడు, పవిత్రుడు, ఈ నామమును ధరించిన యెహోవా తప్ప మనకు ఏ దేవుడు లేడు. ఎవరు నీ దేవుడు అని మనలను ప్రశ్నిస్తే ఆయనే 7 కొండలపై ఉన్నవాడని మనం సమాధానం చెప్పటానికి ఎటువంటి అనుమానం పడకూడదు. ఎందుకు అని మనలను ఎవరైనా ప్రశ్నించినట్లయితే తన భక్తులకు ప్రభువు ఈ కొండలపై ప్రత్యక్షమై తన నివాస స్థలమును నిర్మించుకొని అక్కడ నివాసముస్తూ ప్రజలను తన యొక్క సమాధానముతో పరిపాలిస్తున్నటువంటి సర్వోన్నత నాయకుడైనటువంటి దేవుడే మన సృష్టికర్త. ఆయనే 7 కొండలపై ఉన్నవాడని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయాన్ని మనం క్లుప్తంగా తెలుసుకుందాం. యెహోవా దేవుడు ఎవరు అని మనని ప్రశ్నించినట్లయితే సైన్యములకు అధిపతియగు యెహోవా అంటున్నాడు. సైన్యములకు అధిపతి, ఆయన దగ్గర ఉన్నటువంటి సైన్యము లెక్కకు మించినది. అంతేకాదు, మోషేకు ప్రత్యక్షమైనప్పుడు మోషే యొక్క సైన్యము కూడా మహాబలిష్టమైనదనియు మహా గొప్పదనియు మనం మర్చిపోకూడదు. తన దేవదూతలు తనకు ఒక సైన్యముగా కవచముగా నిలబడి ఉన్నాయి. అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలను నడిపించినప్పుడు ఆ ప్రభువు ఈ యొక్క అరణ్య ప్రాంతంలోనే తన యొక్క బిడ్డలను కాచి కాపాడుకుంటూ ఆ బిడ్డలపై తన మమకారాన్ని చూపిస్తూ ఆ బిడ్డలతో వెనక ముందు నడిపిస్తూ వారిని తన శత్రువుల యొక్క బారి నుండి రక్షించినటువంటి మహనీయుడు. ఇశ్రాయేలు ప్రజలు 40 దినాలు నడవలసినటువంటి ఆ ప్రయాణాన్ని 40 సంవత్సరములు నడిచినట్లుగా మనం చూస్తున్నాము. ఈ 40 సంవత్సరములు ఈ యొక్క శేషించబడినటువంటి ఈ జనంగము, పిలువబడినటువంటి ఈ జనంగము, దేవుని యొక్క బిడ్డలుగా నియమింపబడినటువంటి ఈ బిడ్డలు 40 సంవత్సరాలు ఈ అరణ్యంలో సంచరిస్తున్నప్పుడు ప్రభువు వారికి తోడై ఉన్నాడు. ప్రభువు ఆ కొండల మధ్యనే వారితో ఉండి వారిని రక్షించినట్లుగా మనం చూస్తున్నాము. ఎంతటి మహా గొప్ప దేవుడు అంటే తన యొక్క బిడ్డలు అలసిపోకుండా ఉండుటకు తన శాంతాన్ని, తన సమాధానాన్ని వారిపై కురిపించాడు. వారు వంట చేసుకొని బయలుదేరి వెళ్ళాలంటే సమయము ఉండదేమోనని వారికి దేవదూతల ఆహారమును కురిపించినటువంటి మహనీయుడు. వారు నీరు లేక బాధపడుచున్నప్పుడు మధురమైనటువంటి జలాలను ఇచ్చినటువంటి మహనీయుడు. తన బిడ్డలతోని, తన ప్రజలతోని, తాను శేషించినటువంటి తన యొక్క జనులతో ప్రభువు ప్రయాణించి ఈ అరణ్య ప్రాంతములో ఈ కొండలపై తన ఉనికిని చాటి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ 7 కొండలు ప్రభువు యొక్క కొండలని, ఈ 7 కొండల మీద ఆ ప్రభువు ఉన్నాడని, ఆ 7 కొండలపై తన భక్తులకు ప్రత్యక్షమయ్యాడని మనందరకు స్పష్టంగా ఈ దైవ గ్రంథము బోధిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, 7 కొండలపై ఉన్నవాడు నా దేవుడు, నీ దేవుడు. ఆ 7 కొండలపై ఉన్నవాడు యెహోవా దేవుడే. ఆ దేవుడు తప్ప ఏ దేవునికి 7 కొండలు లేవని మరి ఒకసారి నేను స్పష్టంగా మీకు చెప్పుచూ ఉన్నాను. ఈ దేవుని ఆరాధించటం అనేది మన భాగ్యంగా వెంచి ఆ ప్రభువుని అనుదినము ఆరాధిస్తూ అపొస్తలుడైనటువంటి పౌలు చెప్పిన ప్రకారంగా యేసు క్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు. ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. యేసు క్రీస్తే మనందరికీ ప్రభువు, మనలను నడిపించువాడు, మనలను ఆదరించువాడు, మనలను రక్షించువాడు, మనతో
ఉండువాడు ఆయనే. ఆ యేసుక్రీస్తే ఈ 7 కొండలపై తన యొక్క ఉనికిని చాటిన వాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎవరు? మన దేవుడు. 7 కొండలపై ఉన్నవాడు ఆయనే యేసుక్రీస్తు. ఆ దేవుడు తప్ప ఏ దేవుడు ఈ సర్వలోకమును రక్షించగలిగినటువంటి సత్తా ఎవరికీ లేదు. ఆయనే నిత్యుడు, పవిత్రుడు. ఆయనే మనందరినీ కాపాడువాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదని మరి ఒకసారి మీకు విన్నవించుకొనుచున్నాను. ఈ కొండల గురించి మనం నేర్చుకునేటప్పుడు ఈ కొండలపై తన దైవ భక్తులకు ఆదరించినటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఏలియాను ఆదరించినటువంటి మహనీయుడు. ఏలియా యొక్క మాటలకు ఆయన తల వంచి వర్షమును కురిపించినటువంటి మహనీయుడు. ఏలియా ప్రార్థించక తన ప్రత్యక్షతను అక్కడ కనపరచి ఆ యొక్క బలి అర్పణలను ఆయన స్వీకరించినటువంటి మహనీయుడు. చూసారా, తన భక్తులు పిలిస్తే పలికేవాడు. అందుకే అనువాడు ఉన్నవాడు అని. ఏ భక్తుడైతే విశ్వాసముతో ఆయన్ని పిలుస్తాడో, ఏ భక్తుడైతే ఆయనను స్మరిస్తాడో, ఏ విశ్వాసి అయితే ఆయనను కొలుస్తాడో ఆయన దగ్గరకు వచ్చేవాడే యెహోవా. ఆయనే అనువాడు ఉన్నవాడు. ఆయనే నీ దేవుడు, నా దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు నీకుండకూడదని నేను మీకు మనవి చేసుకొనుచున్నాను. ఈ ప్రభువే సర్వ సృష్టికి మూలకర్త. ఈ ప్రభువే సర్వ సృష్టికి మూలాధారము. ఈ ప్రభువే ఈ పాపలోకానికి మోక్షానికి నడిపించువాడు ఈయనే. ఈయన తప్ప ఏ దేవుడు మనలను రక్షింపనేరడు. కాబట్టి 7 కొండలపై ఉన్నవాడు నా దేవుడు, ఆయనే యెహోవా. ఆయననే ఆరాధించి ఆ ప్రభు యొక్క సన్నిధిలో జీవించుటకు ఆనంద సుఖ సంతోషాలతో మనము ఆ రాజ్యానికి వారసులవుటకు దేవుడు మిమ్ములను నన్ను పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క వాక్యమును స్వీకరించి ఆయన నామమును మనము చేబూని ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా అవుటకు ఆయన నీతి వస్త్రమును మనం ధరింప చేసుకొని ఆ ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ సంతోష ఆనందాలతో జీవించాలని ఆ దేవునినే మనం ప్రార్థించి ప్రభు సన్నిధిలో నిత్య జీవమును మనము పొంది ఆ 7 కొండలపై ఉన్నవాడు నా ప్రభు అని గ్రహించి ఆ ప్రభు సన్నిధిలో మనందరము రక్షణ పొంది ఆ రాజ్యానికి వారసులగుటకు ప్రభువు మిమ్ములను నన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. దయచేసి అందరూ తలల వంచవలసిందిగా మనవి చేస్తున్నాను. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధమైనదని నీ భక్తులకు కొండలపై ప్రత్యక్షమై నీ వాక్యమును వారికి ఉపదేశించి వారు నడిపించినటువంటి మహనీయుడవు తండ్రి. మమ్ములను కూడా నడిపించి నీ యొక్క పరిశుద్ధ పట్టణములో చేర్చుకొని మమ్మలందరినీ నీతిమంతులుగా మా పాపములను క్షమించి ఆ పరలోక రాజ్యమునకు వారసులుగా చేయమని ప్రభునామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.